Thank you, dear brothers and sisters. It's a privilege to be here. సహోదర సహోదరులారా, నేను ఇక్కడ మీతో ఉండడం నాకు ఎంతో ధన్యత ఇది. I would like to share my testimony mostly. So I hope you will be blessed by hearing what the Lord has done in my life. నేను నా సాక్ష్యాన్ని మీతో పంచుకోవాలనుకుంటున్నాను. దేవుడు నా జీవితంలో ఏం చేశాడో దాని ద్వారా మీరు ప్రోత్సహించబడతారని అనుకుంటున్నాను. And I want to highlight few truths that the Lord has taught me as I share my testimony. నా సాక్ష్యాన్ని నేను పంచుకోబోతుండగా దేవుడు నాకు ఇచ్చిన కొన్ని తలంపులు మీతో పంచుకోవాలనుకుంటున్నాను. The first thing, let's look at Acts chapter 17 verse 24 to 30. అపోస్తలుల కార్యాలు 17వ అధ్యాయం 24 నుంచి 30 వచనాలు మొదటగా మనం చూసుకుందాం. Brother, you can read 24 to 30, no brother? Acts 17. Yes brother. అపోస్తలుల కార్యాలు 17వ అధ్యాయం 24 నుంచి 30 వచనాలు చదువుకుందాం. జగత్తును అందలి సమస్తమును నిర్మించిన దేవుడు తానే ఆకాశమునకును భూమికిని ప్రభువై ఉన్నందున హస్తకృతములైన ఆలయములలో నివసింపడు. ఆయన అందరికీ జీవమును ఊపిరిని సమస్తమును దయచేవాడు గనుక తనకు ఏదైనాను కొదువై ఉన్నట్టు మనుషుల చేతులతో సేవింపబడివాడు కాడు. మరియు యావత్ భూమి మీద కాపురమునుటకు ఆయన ఒకరి నుండి ప్రతి జాతి మనుషులను సృష్టించి వారు ఒకవేళ దేవునిని తడువులాడి కనుగొందురేమో అని తన్ను వెదుకు నిమిత్తము నిర్ణయ కాలమును వారి నివాస స్థలము యొక్క పొలిమేరను ఏర్పరచెను. ఆయన మనలో ఎవనికిని దూరంగా ఉండువాడు కాడు. మనం ఆయన యందు బ్రతుకుచున్నాము, చలించుచున్నాము, ఉనికి కలిగి ఉన్నాము. అటువలే మనం ఆయన సంతానమని మీ కవీశ్వరులలో కొందరును చెప్పుచున్నారు. కాబట్టి మనము దేవుని సంతానమై ఉండి మనుష్యుల చమత్కార కల్పన వలన మలచబడిన బంగారంనైనను వెండినైనను రాతినైనను దేవత్వము పోలి ఉన్నదని తలంపకూడదు. ఆ అజ్ఞాన కాలములను దేవుడు చూచి చూడనట్టుగా ఉండెను. ఇప్పుడైతే అంతటను అందరూ మారు మనసు పొందవలనని మనుషులకు ఆజ్ఞాపించుచున్నాడు. In verse 25 it says God gives to all people life, breath and all things. 25వ వచనంలో దేవుడు అందరికీ జీవమును ఊపిరిని సమస్తమును దయచేయవాడని మనం చదువుతాం. If I am alive, whether I am a Christian or not, it is the life that God has given me. If I am breathing, it is God's gift. And if I have everything I need to live in this life, whether I know God or not, whether I am a Christian or not, it is purely God's mercy. ఒకవేళ నేను జీవిస్తూ ఉన్నట్లయితే, నేను క్రైస్తవుడైనా క్రైస్తవుడు కాకపోయినా, నేను ఊపిరి పీలుస్తూ ఉన్నట్లయితే, నేను సమస్తమును కలిగి ఉన్నట్లయితే, నాకు కావాల్సినవన్నిటిని నేను కలిగి ఉన్నట్లయితే, నేను క్రైస్తవుడైనా క్రైస్తవు కాకపోయినా సరే, అది దేవుని యొక్క కనికరమై ఉంది. Verse 26 says God has determined the appointed times and the boundaries of their habitation. ఇక్కడ 26వ వచనంలో మనం 27 కలిపి ఉంది. అక్కడ చూస్తే నిర్ణయ కాలమును వారి నివాస స్థలం యొక్క పొలిమేరలను దేవుడు ఏర్పరిచాడని మనం చదువుతాం. So wherever I am living, it is determined by God. It's not an accident. కాబట్టి నేను ఎక్కడ నివసిస్తూ ఉన్నాను అనేది అదేదో పొరపాటున అకస్మాత్తుగా అనుకోకుండా జరిగింది కాదు, అది దేవుడి చేత నిర్ణయించబడింది. And the Lord saw in his wisdom that it is right for me to be born in this age, at so and so year and at so and so place and in so and so family. కాబట్టి నేను పలానా కాలంలో, పలానా కుటుంబంలో, పలానా చోట పుట్టాలి అనేది దేవుడు నిర్ణయించాడు. And God did that for one purpose, so that I may seek God. దేవుడు దాన్ని ఒక ఉద్దేశంతో ఆ విధంగా చేశాడు. ఏంటంటే నేను దేవుణ్ణి తడువులాడి కనుక్కుంటానేమో అని. It's in verse 17 that they would seek God. వారు దేవుణ్ణి వెతుకున్నట్లు అని మనం చూస్తాం. So whichever
surroundings you are in, the reason God put you there is so that you will seek God. మీరు ఏ పరిస్థితుల్లో మీరు ఉన్నప్పటికీ దేవుడు మిమ్మల్ని అక్కడ ఎందుకు ఉంచాడంటే మీరు దేవుణ్ణి వెతకాలి అని ఆ పరిస్థితుల్లో ఉంచాడు. Many of us young people, when I was young, in my teenage years, I was not seeking God, I was seeking the word. మనలో అనేకులు, నేను కూడా యవనస్తుగా ఉన్నప్పుడు నేను దేవుణ్ణి వెతకలేదు, లోకాన్ని వెతుకుతూ ఉన్నాను. But God is saying in verse 30, He will overlook the times of ignorance, and He is asking me, expecting me to come and repent. అయితే 30వ వచనం చెప్తున్నట్లుగా దేవుడు ఆ అజ్ఞాన కాలములను చూచి చూడనట్టుగా ఉంటూ ఉన్నాడు. కానీ ఇప్పుడు నేను మారుమనసు పొందాలని ఆయన కోరుకుంటున్నాడు. So the first truth I want to highlight is God does not make mistakes. కాబట్టి నేను మొట్టమొదటిగా నేను చూపించాలనుకుంటున్న సత్యం ఏమిటంటే ఇక్కడ దేవుడు పొరపాట్లు చెయ్యడు. I was born in a family. My parents were from Hindu background and they were not very rich. నేను ఎటువంటి కుటుంబంలో పుట్టానంటే నేను ఒక హైందవ తల్లిదండ్రులకు పుట్టాను. వారు అంత ధనికులు కాదు. So because of their financial situation, they educated me and my brother, both of us, in a government school. వారికున్న ఆర్థిక పరిస్థితిని బట్టి నన్ను, నా సహోదరుని మా ఇద్దరిని కూడా వాళ్ళు ప్రభుత్వ పాఠశాలలోనే చదువుకోవడానికి పంపించారు. And I studied in Telugu medium, and this had some consequences after I grew up. నేను తెలుగు మీడియంలో చదువుకున్నాను. కాబట్టి నేను ఎదిగిన తర్వాత కొన్ని దానివల్ల ఎదుర్కోవాల్సిన పరిస్థితులు వచ్చాయి. After I finished in the final year of my engineering, I was rejected in every interview that I attended. నా యొక్క ఇంజినీరింగ్ పూర్తయిన తర్వాత నేను వెళ్ళిన ప్రతి ఇంటర్వ్యూలో కూడా అందరూ నన్ను నిరాకరిస్తూనే ఉండేవాళ్ళు. Mainly because I did not know how to speak in English. ప్రధానంగా ఏమిటంటే నేను ఇంగ్లీష్ ఎలా మాట్లాడాలో నాకు తెలీదు కాబట్టి. I'm telling you, God doesn't make mistakes. So it was God's will that I study in Telugu medium, and that I also should get rejected in all these interviews. నేను చెప్తూ ఉన్నాను దేవుడు పొరపాట్లు చేయడు అని. నేను తెలుగు మీడియంలో చదవాలని, ఈ ఇంటర్వ్యూలన్నిట్లో కూడా నేను నిరాకరించబడాలనేది అంతా కూడా దేవుని యొక్క చిత్తమే. Another thing that happened in my childhood was I was bitter towards my father, especially during the teenage years, because he was not confident on me. He was not having confidence in me. నేను ఇంకా యవనస్తుడిగా ఉన్నప్పుడు నా యొక్క తండ్రి విషయంలో నేను ఎంతో ద్వేషాన్ని కలిగి ఉండేవాడిని. ఆయన నా విషయంలో నమ్మకం లేనివాడిగా, నన్ను నమ్మేవాడిగా ఉండేవాడు కాదు. Even in college, many people did not have any confidence, and I was not a close friend to any of my friends. కాలేజీలో కూడా నా స్నేహితుల్లో కూడా అనేక మంది నన్ను నమ్మేవారు కాదు. నేను అందుకని ఎవరు నాకు సన్నిహితమైన స్నేహితులు కూడా లేరు. So I grew up little insecure that time. ఆ సమయంలో నేను చాలా అభద్రతతో పెరుగుతూ ఉన్నాను. And I was angry at my father because of some reasons which I realized later those were silly reasons. మరి ఆ సమయంలో నేను మా నాన్నగారి మీద ఎంతో కోపంతో ఉండేవాడిని. తర్వాత నేను గుర్తించినవన్నీ అంత పెద్ద విషయాలేమి కాదని. But today I'm very proud of my parents, and I'm very grateful for all that they have done for me. అయితే ఈ దినాన్ని మాత్రం నా తల్లిదండ్రులను బట్టి నేను ఎంతో అతిశయిస్తున్నాను. వారు నాకు చేసిన అన్నిటిని బట్టి నేను ఎంతో కృతజ్ఞుడిని. So I want you to remember that God doesn't make mistakes, and in His sovereign wisdom, God has made you to be born in the family that you are born and grow in the circumstances that you are growing. కాబట్టి దేవుడు ఎప్పుడు పొరపాట్లు చేయరని గుర్తించండి. మరియు దేవుడు తన సార్వభౌమాధికారంలో ఆయన మీరు ఏ కుటుంబంలో పుట్టాలనేది, ఏ పరిస్థితుల్లో పుట్టాలనేది ఆయన నిర్ణయించాడు. The next thing I want to say is the Lord is watching over you always. ఇంకొక విషయం నేను చెప్పాలనుకుంటుంది ఏంటంటే దేవుడు ఎల్లప్పుడూ మిమ్మల్ని చూస్తూనే ఉన్నాడు. It's not only after you become God's child. మీరు దేవుని పిల్లలు అయిన తర్వాత మాత్రమే కాదు.
but God is watching over you all the time. దేవుడు మిమ్మల్ని ఎల్లప్పుడూ గమనిస్తూనే ఉన్నాడు. I want to share few instances in my life. నేను నా జీవితం నుంచి కొన్ని విషయాలు మీకు చెప్పాలనుకుంటున్నాను. So when I was in school in the 8th class, I was put in a board school which is very far from home. 8వ తరగతిలో నేను ఒక బోర్డ్ పాఠశాలలో చేర్చబడ్డాను. అది ఇంటి దగ్గర నుంచి చాలా దూరం. It's a government school, and very minimal facilities will be there, and it's in the middle of kind of forest. అది ఒక ప్రభుత్వ పాఠశాల. అక్కడ అన్ని సౌకర్యాలేమీ ఉండవు. అది చూడడానికి కొంచెం అడవి ప్రాంతంలో ఉన్నట్టుగా ఉంటుంది. So one particular year, because of heavy rains, lot of bushes were there and so many mosquitoes, and everybody was falling sick because of malaria fever. మరి ఒక్కసారి అక్కడ ఉన్న చాలా దోమలను బట్టి అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా దోమకాటు చేత మలేరియా బారిన పడుతూ ఉన్నారు. And in our class there were 34 students, and out of 34, 31 students went home because of that reason. మా యొక్క క్లాస్‌లో 34 మంది విద్యార్థులుంటే 31 మంది విద్యార్థులు ఈ కారణాన్ని బట్టి ఇంటికి వెళ్ళిపోయారు. Not all at the same time, but everybody, all 31 was affected by this malaria fever. అందరూ ఒకేసారి కాదు గానీ అందరూ ఈ మలేరియా జ్వరం చేత ప్రభావితం చేయబడ్డారు. And I was one of those 3 people who did not get affected. అయితే దాని చేత ప్రభావితం చేయబడని 3 విద్యార్థులు నేను ఒకడిని. And once later only I realized it was God's protection on me. తర్వాతే నేను గుర్తించాను అది దేవుడు నా మీద ఉంచిన సంరక్షణ అని. And when I was in college, I was living in a world and enjoying in all the different things of the world. నేను కాలేజీలో ఉన్నప్పుడు ఈ లోకంలో ఉన్న వేరు విషయాలన్నిటిని అనుభవిస్తూ ఉన్నాను. Especially me and my friend used to go to see lot of movies. ప్రత్యేకంగా నేను నా స్నేహితుడు అనేక సినిమాలు చూడడానికి మేము వెళ్తూ ఉండేవాళ్ళం. So once he suggested me, let's go and sell the tickets in black market for a popular movie. ఒకసారి ఇంకా ఏమని సలహా ఇచ్చాడంటే ఒక చాలా పేరుగాంచిన సినిమా యొక్క టికెట్స్ ని బ్లాక్ మార్కెట్ లో అమ్ముదాము అని కూడా చెప్పాడు. You may be thinking, as I said, my parents were not rich. How and where I'm getting the money to watch all these movies? మరి నా తల్లిదండ్రులకి ఈ డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి ఇవన్నీ చూడడానికి అనేది వరకు తెలీదు. I used to steal from home, steal from my parents. నా తల్లిదండ్రుల దగ్గర నుంచి నేను దొంగతనం చేస్తూ ఉండేవాడిని. So around that time they started a small business, and there are times so I will be looking after that business, and while my parents were taking rest at home. That was the time I used to pilfer a lot of money and keep it secretly. అయితే అప్పుడు మా తల్లిదండ్రులు ఒక చిన్న వ్యాపారాన్ని మొదలుపెట్టారు. ఆ వ్యాపారం నేను కూడా చూసుకుంటూ ఉండేవాడిని. అప్పుడప్పుడు వారి ఇంట్లో ఉన్నప్పుడు నేను చూసుకుంటున్నప్పుడు ఆ డబ్బుల్ని నేను చాలా దొంగతనం చేస్తూ ఉండేవాడిని. And that money I used to use for going to movies. ఆ డబ్బుని నేను సినిమాలు చూడడానికి ఉపయోగించేవాడిని. And as my friend suggested, and we went ahead and we tried to sell the tickets in black market. నా స్నేహితుడు సలహా ఇచ్చినట్లుగానే మేము వెళ్ళి బ్లాక్ మార్కెట్‌లో ఆ టికెట్‌లని అమ్మడానికి ప్రయత్నించాం. And we were caught by the professional people who sell black market tickets in black market there. మరి అక్కడే ఎప్పటినుంచో చాలా నైపుణ్యతను సంపాదించుకున్న వాళ్ళు ఆ బ్లాక్ మార్కెట్ టికెట్లు అమ్మే వాళ్ళు మమ్మల్ని కనుగొన్నారు. And they caught hold of me and they hit me. వారు నన్ను పట్టుకుని నన్ను కొట్టారు. And what made me more insulted is they didn't hit my friend, they only hit me for whatever the reason. మరి నాకు చాలా అవమానకరంగా ఉన్న విషయం ఏమిటంటే అక్కడ మరి కారణం ఏంటో తెలియదు కానీ వాళ్ళు నా స్నేహితుని కొట్టలేదు కానీ నన్ను మాత్రం కొట్టారు. And what was more painful was not the external beatings, but the insult
that I was beaten in front of everybody. అక్కడ చాలా బాధ, నొప్పి కలిగించిన విషయం ఏమిటంటే, బయటికి తగిలిన దెబ్బలు కాదు గానీ, అనేక మంది ఎదుట నన్ను ఈ విధంగా నాకు అలా అవమానం జరిగిందనేది ఎక్కువ బాధ కలిగించింది. So I was so angry in my heart towards my friend, and we both were going back home. మరి నా హృదయంలో నా స్నేహితుడి మీద ఎంతో కోపం ఉంది. మేమిద్దరం కలిసి తిరిగి ఇంటికెళ్ళిపోతున్నాం. Then I was thinking, because this my friend told me, and I had to suffer all this humiliation. నా స్నేహితుడు ఇది చెప్పాడు కాబట్టి ఎంతటి అవమానాన్ని నేను ఎదుర్కోవాల్సి వచ్చిందని నేను ఆలోచిస్తూ ఉన్నాను. So then I heard a voice in my heart saying that your friend invited you, but you agreed to it. అయితే నా హృదయంలో ఒక స్వరం ఏమని వచ్చిందంటే, నీ స్నేహితుడు నిన్ను ఆహ్వానించాడు, నువ్వేమో దానికి ఏకీభవించావు. So it was not your friend's fault, it was your fault. That is what that voice told me. మరి ఆ స్వరం నాతో ఏం చెప్పిందంటే, అది నీ స్నేహితుడి తప్పు కాదు, అది నీ తప్పు. So from that time onwards, I didn't have any bitterness toward him. అప్పటి నుంచి తన ఎడల నాకు ఏ ద్వేషం లేదు. I did not know that it was the Lord's voice, but later I realized, after I was born again, that it was the Lord who spoke to me that time. He saw that I needed that friendship at that time, so he preserved that friendship. అయితే అప్పుడు దేవుడు మాట్లాడాడు. ఆ స్వరం దేవునిదని నేను గుర్తించాను. ఆ యొక్క స్నేహం అలా సంరక్షించబడాలి, భద్రపరచబడాలని ఆయన కోరుకున్నాడు. I didn't realize that time that it was God's voice, but later, after I was born again only, I realized that it was God who spoke to me that time. ఆ సమయంలో అది దేవుని స్వరం అని నేను గుర్తించలేదు, కానీ తర్వాత అది దేవుని స్వరం అని నేను గుర్తించాను. The third thing I want to highlight is God is a prayer answering God, and his timing is always perfect. మూడో విషయం నేను చెప్పాలనుకుంటుంది ఏంటంటే, దేవుడు ప్రార్థనలకు జవాబిచ్చేవాడు, మరియు ఆయన తగిన సమయంలో ఖచ్చితంగా జవాబిచ్చేవాడు. As I told you, I was protected from sickness when I was studying in board school. I understood later why I was protected. The Lord showed me that it was because of my mother's prayers. మరి నేను మీకు ఇంతకుముందు చెప్పినట్లుగా నేను ఆ బోర్డ్ స్కూల్‌లో ఉన్నప్పుడు ఆ యొక్క రోగం బారిన పడకుండా నేను భద్రపరచబడానని మీకు చెప్పాను. అయితే తర్వాత దేవుడు నాకు చూపించాడు ఎందుకు నేను ఆ విధంగా బడ్డాను అని. అది నా తల్లి యొక్క ప్రార్థనలు బట్టి నేను ఆ విధంగా భద్రపరచబడ్డాను. And as I was studying in college, I was not really interested in going to first pursuing God. నేను కాలేజీలో చదువుతున్నప్పుడు నేను నిజంగా దేవుణ్ణి వెంబడించాలి, వెతకాలి అనే ఆసక్తి నాకేం లేదు. But if someone asks, I may say I'm a Christian because my mother has become a believer, and I had the understanding that my family's God is Jesus. నేను ఎవరైనా నన్ను అడిగినట్లయితే మీరు క్రైస్తవులు అంటే నేను క్రైస్తవులు అని చెప్పేవాడిని. మా తల్లిదండ్రులు క్రైస్తవులు అవడం వల్ల, నేను క్రైస్తవ కుటుంబంలో పెరగడం వల్ల. But somewhere deep down, I had a small desire that I should go to church, and I should go regularly. అయితే నా హృదయ లోతుల్లో ఎక్కడో ఒక కోరిక ఉండేది, నాకు సంఘానికి వెళ్ళాలి, చర్చ్‌కి ఎడతెగకుండా ప్రతి వారం వెళ్ళాలని ఉండేది. But I never pursued that desire. అయితే ఆ యొక్క కోరికను నేను ఎప్పుడూ వెతకలేదు, వెంటాడలేదు. And later only I realized how could I have such desire? It was because my mother's prayers. అయితే తర్వాత నాకు అటువంటి కోరిక ఎందుకు ఉంది అని ఆలోచించినప్పుడు అది నా తల్లి యొక్క ప్రార్థన బట్టి అలా ఉందని నాకు తెలిసింది. So God answered my mother's prayers, and he protected me when I was away from home. దేవుడు నా తల్లి యొక్క ప్రార్థనలకు జవాబిచ్చి నేను ఇంటికి బయట ఉన్నప్పుడు కూడా ఆయన నన్ను భద్రపరుస్తూ వచ్చాడు. And he answered her prayers, and he gave me a small desire in my heart. ఆయన మా ప్రార్థనలకు జవాబిచ్చి నా హృదయంలో కోరికను కూడా పెట్టాడు ఆయన. And around that time I started attending spoken English classes because I am bad at speaking in English. మరి ఇంగ్లీష్ మాట్లాడడం నాకు అంతగా రాదు కాబట్టి నేను అప్పుడు స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసులకు వెళ్ళేవాడిని. So they were teaching all philosophical proverbs, so that at the end of that course I
I felt that all gods are same, everything is same, and every religion talks about good and bad, and we should be good. ఆ యొక్క స్పోకెన్ ఇంగ్లీష్ క్లాస్‌లో వాళ్ళు చాలా మానసికకి సంబంధించి లేపోతే మనుషుల జ్ఞానంతో సంబంధించిన చాలా సలహాలవి చెప్తూ ఉండేవారు. సామెతలు చెప్తూ ఉండారు. ఇంకా దాన్ని బట్టి నాకు చివరికి అన్ని మతాలు ఒకలాంటివే అని, అన్ని మతాలు మంచిని, చెడుని గురించి చెప్తూ ఉన్నాయని, అన్నీ ఒకలాంటివనే అభిప్రాయం నాకొచ్చేసింది. Until then, I used to feel guilty to go to a temple, but after that, I went to a temple with my friend without any guilt. అప్పటి వరకు నాకు ఏదన్నా దేవాలయంకి వెళ్ళాలి, గుళ్ళకి వెళ్ళాలి అంటే నాకెంతో అపరాధ భావం ఉండేది. అయితే ఆ తర్వాత మాత్రం నా స్నేహితుడితో పాటు నేను గుడికి వెళ్ళాను గానీ, నాకప్పుడు ఏ అపరాధ భావం ఏమి అనిపించలేదసలు. So that was the time my other friends who were Christians called me to their church. ఆ సమయంలో నా వేరే స్నేహితులు, క్రైస్తవ స్నేహితులు వాళ్ళు సంఘానికి నన్ను పిలిచారు. So I believe that was Lord's perfect time, because I was trying to go in a completely wrong way. అయితే అది దేవుని యొక్క పరిపూర్ణమైన సమయం అని నేను నమ్ముతూ ఉన్నాను. నేనింకా పూర్తిగా తప్పిపోకుండా దేవుడు ఆ సమయంలో నన్నలా పిలిచారని నాకర్థమైంది. So as I went to church, as I heard God's word, I realized that there is only one true God and I am a sinner. అయితే నేను ఆ చర్చ్‌కి వెళ్ళిన తర్వాత నేనప్పుడు ఈయనే నిజమైన దేవుడని, నేను నిజంగా పాపినని ఆ విషయాలు నేను గుర్తించాను. And I knew Jesus died on the cross. I never knew why, and I realized that I am a sinner and Jesus died for my sins. అయితే యేసే శిలువ మీద మరణించాడని తెలుసు గానీ, ఆయన ఎందుకోసం మరణించారు, నా కోసం, నా పాపం కోసం మరణించారనేది నేను గుర్తించాను. So I gave my life to the Lord. I was born again at that time. మరి నా జీవితాన్ని నేను ప్రభువుకి అప్పగించుకున్నాను. ఆ సమయంలో నేను తిరిగి జన్మించాను. And after a few years, I mean, I didn't have a proper job. As I told you earlier, I could not clear the interviews, and I was very desperate for a job. And in around that time, I happened to accidentally go to Brother Zach's conference, one of the Brother Zach's conference session. ఆ సమయంలో నాకు ఉద్యోగం లేదని మీతో చెప్పాను. చాలా ఇంటర్వ్యూ‌లకి వెళ్ళాను. నాకు ఉద్యోగం రాలేదు. ఆ సమయంలో నేను ఉద్యోగం కోసం ఎంతో ఆహ్, తీవ్రమైన ఆశతో ఉన్నాను. ఆ సమయంలో నేను జాక్స్ బ్రదర్ యొక్క మీటింగుల్లో ఒకదానికి నేను వెళ్ళాను. Brother Zach told true blessing is not the material wealth, but God will show you sin in your life so that you can be saved from it. అయితే అప్పుడు సోదర్ జాక్ గారు ఏం చెప్పారంటే, నిజమైన ఆశీర్వాదం అంటే ఏదో వస్తుపరంగా దీవించబడడం అని కాదు కానీ, దేవుడు నీలో పాపాన్ని చూపించి దాని నుంచి రక్షించబడడమే నిజమైన ఆశీర్వాదం అని చెప్పారు. At that time, I was in a church which emphasizing health, wealth, gospel, and I was totally defeated by sin. ఆ సమయంలో నేను ఆ యొక్క సంపద మరియు ఆరోగ్యం గురించి ఎక్కువగా బోధించే సంఘంలో ఉండేవాడిని. వాటి చేత నేను ఎంతగానో మోసపోతూ ఉండేవాడిని. And I was defeated by sin. మరియు పాపం చేత నేనెంతో ఓడించబడుతూ ఉండేవాడిని. But when I heard Brother Zach, I had the desire that I should seek the true blessing. సహోదరు జాక్ గారి మాటలు విన్నప్పుడు నేను నిజమైన ఆశీర్వాదాన్ని వెతకాలి అని నిర్ణయం తీసుకున్నాను. And God also has given me a desire, so I prayed, Lord, I don't want to go away from you wherever I go to do a job. నేను మరియు ఒక ఆశను కలిగి ఉండేవాడిని. ప్రభువా, ఉద్యోగ నిమిత్తం నేను ఎక్కడికి వెళ్ళినప్పటికీ కూడా నేను నీకు దూరం అయిపోకూడదు అనే ఒక ఆశను మాత్రం నేను కలిగి ఉండేవాడిని. Even that desire God only has given. I even forgot that I prayed such a prayer. ఆ కోరిక కూడా దేవుడే నాకు పెట్టాడు. ఆ విధంగా ప్రార్థించాననే విషయం కూడా నేను మర్చిపోయాను. And God gave me miraculously a job in Bangalore. దేవుడు ఆశ్చర్యకరంగా బెంగుళూరులో నాకు ఉద్యోగాన్ని ఇచ్చాడు. And I eventually went to CFC in Bangalore. ఆ విధంగా నేను బెంగుళూరులో ఉన్న CFC సంఘానికి వెళ్ళాను. And later I realized when my mother told me that
she was specifically praying to God that I should get a job in Bangalore and I should go to CFC Bangalore. ఆ తర్వాత నాకు తెలిసిన విషయం ఏంటంటే, మా అమ్మగారు ప్రత్యేకంగా నేను బెంగుళూరులోనే నాకు ఉద్యోగం రావాలని, నేను జాక్ గారి సంఘానికి సీఎఫ్‌సీకి వెళ్ళాలని ఆమె ప్రార్థిస్తున్నట్టు నేను గుర్తించాను. As I said, God is a prayer answering God and his timing is always perfect. మరి నేను చెప్పినట్లుగా దేవుడు ప్రార్థనలకి జవాబిచ్చేవాడు. ఆయన తగిన సమయంలో జవాబిచ్చేవాడు. Bible says, do not be anxious for anything but pray about everything. బైబిల్ ఏమని చెప్తుందంటే దేని గురించి చింతించొద్దు గాని మనం అన్ని విషయాల గురించి ప్రార్థించాలని చెప్తూ ఉంది. The last thing I wanted to say is God works all things for our good, even the blunders that we make. చివరగా నేను చెప్పాలనుకుంటున్న విషయం ఏమిటంటే అన్ని విషయాల్ని దేవుడు మనం మేలుగా మార్చగలడు. ఆఖరికి మనం చేసిన అత్యంత పొరపాట్లను కూడా ఆయన మనం మేలుగా మార్చగలడు. One instant I want to share that after I finished my graduation, ఒక విషయం నేను పంచుకోవాలనుకుంటుంది ఏంటంటే నా యొక్క ఇంజినీరింగ్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన తర్వాత so I had a very good rank in GATE exam so that I can get admission into masters. అప్పుడు నాకు చాలా మంచి ర్యాంక్ వచ్చింది గేట్ ఎగ్జామ్‌లో. దాని ద్వారా నేను మాస్టర్స్ డిగ్రీని కూడా నేను చేయొచ్చు. That time it had 2 years validity, but I did not use my rank to do masters. ఆ యొక్క ర్యాంక్‌కి 2 సంవత్సరాలు కాలం ఉంటుంది. వ్యాలిడిటీ ఉంటుంది. అయితే నేను దాన్ని ఉపయోగించుకొని మాస్టర్స్‌కి వెళ్ళలేదు. First year I was looking for jobs, so I didn't take it seriously. Second year when I wanted to because I was not getting, I thought I will give a try and I will try to do master's degree. మొదటి సంవత్సరం నేను ఉద్యోగం కోసం ప్రయత్నించాను. అప్పుడు ఉద్యోగం రావట్లేదు. అయితే రెండవ సంవత్సరం సరే నేను మాస్టర్స్ చేద్దాం, ప్రయత్నిద్దాం అని అనుకున్నాను. So when I went for counseling, I realized I went on a wrong day. నేను అక్కడ దానికి కౌన్సెలింగ్‌కి వెళ్ళినప్పుడు నేను వెళ్ళాల్సిన రోజున వెళ్ళలేదనే విషయాన్ని గుర్తించాను తర్వాత. I saw one newspaper which has a minimum details and there is another newspaper which has more details. So I ended up in a wrong day and I missed my chance. ఒక న్యూస్ పేపర్‌లోనేమో కొన్ని వివరాలు ఉన్నాయి. దానికి సంబంధించి ఇంకో న్యూస్ పేపర్‌లో బాగా ఎక్కువ వివరాలు ఉన్నాయి. అయితే నేను వెళ్ళాల్సిన రోజున కాకుండా వేరే రోజున వెళ్ళడం వల్ల నేను తప్పు చేశాను. I felt so foolish in my own eyes that can't I do this much? Why I'm not careful to see the date properly? అప్పుడు నేను అనుకున్నాను కనీసం నేను ఈ ఈ ఈ చిన్న పని తారీఖు చూసి సరిగ్గా చూసుకునే పని కూడా చేయలేనా అని నేను నా గురించి అనుకున్నాను. But today I praise God that I missed that chance because all these situations God worked out for my good and God brought me to the church and he has given me a family and I give all glory to God that I have done that such blunders. మరి ఆ విధంగా నేను పొరపాటు ఆ తప్పు చేయడం బట్టి ఇప్పుడు నేను దేవుడిని ఎంతగానో స్తుతిస్తున్నాను. ఎందుకంటే ఆ విధంగా జరగడం వల్లే నేను ఇప్పుడు ఈ సీఎఫ్‌సీ సంఘానికి రాగలిగాను. ఒక మంచి కుటుంబాన్ని పొందుకోగలిగాను. అప్పుడు ఆ పొరపాట్లు చేసినందుకు నేను దేవునికి ఎంతో కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాను. So God causes even the blunders you make for your good. Believe that. దేవుడు మీరు చేసే పొరపాట్లను కూడా మీకు మేలుగా మార్చగలడు అనే విషయాన్ని గుర్తించండి. And the last thing I want to say before I close is that whatever you are today, అయితే చివరి విషయం నేను ముగించడానికి ముందు చెప్పాలనుకున్నది ఏంటంటే ఈ దినం నువ్వు ఏమై ఉన్నావో but God will transform you. కానీ దేవుడు నిన్ను ఖచ్చితంగా మారుస్తాడు. When the Spirit of God comes upon you, you will be changed into another man. దేవుని యొక్క ఆత్మ మీ మీదకు వచ్చినప్పుడు మీరు వేరొక వ్యక్తిలాగా మారతారు. I used to think why I am like this, why my temperament is like this, why I'm not like this, not like so and so brother. But the Lord said, you will be changed into another man.
అయితే నేను నా గురించి నేను ఆలోచించుకుంటూ ఉన్నప్పుడు నేను ఎందుకు ఇలా ఉన్నాను? నా యొక్క టెంపర్‌మెంట్ ఇలా ఎందుకుంది? మరి వేరే సహోదరుడు ఇలా ఎందుకున్నాడు? నేనెందుకు అలా ఉండలేకపోతున్నాను? నేనెందుకు ఇలా ఉన్నాను అనుకుంటున్నప్పుడు దేవుడన్నాడు, "నా ఆత్మ నీ మీదకొచ్చినప్పుడు నువ్వు వేరే వ్యక్తిలాగుంటావు." God did not make a mistake when He created you just as you are. దేవుడు నువ్వు ఎలా ఉన్నావో ఆ విధంగా నిన్ను సృష్టించినప్పుడు, తయారు చేసినప్పుడు ఆయన ఏ పొరపాటు చేయలేదు. And He will transform you into the likeness of His Son. అప్పుడు ఆయన ఖచ్చితంగా నిన్ను ఆయన యొక్క రాజ్యంలో నిన్ను సరిపోయేటట్లుగా మారుస్తాడు. I can share many things like this. I really want to praise God. Thank you all for listening patiently. ఇలా అనేక విషయాలు నేను పంచుకోవచ్చు కానీ, దేవుడిచ్చిన ఈ సమయాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాను. Thank you, brother.